సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ కోరారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 534 మంది కార్మికులలో కొంతమంది వ్యక్తిగత డాటా ఎంట్రీ చేయడం జరిగిందని, మిగతా కార్మికుల వారిని కూడా డాటా ఎంట్రీ చేసి ప్రభుత్వ పరంగా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషనర్కు మరియు స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు బూడిద శ్యామ్ కుమార్, సోహెల్ ఖాన్, కుమారస్వామి, తిరుపతి లక్ష్మీనారాయణ, చిప్పకుర్తి శ్రీనివాస్, కొయ్యాల వెంకటి, ఆవునూరు రాజేశం, చిప్పకుర్తి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సార్ గారు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని, వారు త్వరగా కోలుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో నడిపించేందుకోసం ఆ దేవుడు ఆశీస్సులు వారిపై ఉండాలని మనసారా మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరం మా సంఘం తరఫున ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 534 మంది కార్మిక సోదరులు వివిధ రంగాల్లో, ఇంజనీరింగ్ భాగంలో, వాటర్ సెక్షన్లో, ఎలక్ట్రిక్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా డాటా కార్మికులందరూ ఎంటర్ చేయాలని ప్రభుత్వ నివేదిక కోరినప్పుడు మంచిర్యాల మున్సిపల్ నుంచి దాదాపుగా 400 మందిది డాటా ఎంట్రీ కావడం జరిగింది. ఇంకా 120 మంది కార్మిక సోదరులు, అందులో ఎలక్ట్రీషియన్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా డాటా ఎంట్రీ కావాల్సి ఉంది. అట్టి విషయాన్ని ఈరోజు మేము గౌరవ కమిషనర్ గారికి తెలియజేసి టోటల్గా 524 మంది కార్మికులది కూడా డాటా ఎంట్రీ చేయాలని, ఆ విధంగా చేయనట్టయితే కార్మికులందరూ కూడా నష్టపోతారనే ఉద్దేశంతో మా యూనియన్ పరంగా ఎప్పుడు కార్మికుల క్షేమం కోరే యూనియను, కార్మికులకు అండగా ఉండే యూనియను మంచిర్యాల కాంట్రాక్ట్ కార్మిక సంఘం కాబట్టి వారికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నివేదికలకు అనుకూలంగా ఇక్కడ కార్మికుల క్షేమం కోసం ఇవాళ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇవాళ విలీన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులతో సమానంగా 17,600 వేతనం ఇవాళ చెల్లించాలని కూడా మేము కమిషనర్ గారు కోరడం, దాన్ని కమిషనర్ గారు దాన్ని సిడిఎంఏ గారికి ఇక్కడ నుంచి వారు కూడా లెటర్ కూడా పంపించడం జరిగింది. అది త్వరలో సిడిఎంఏ దగ్గర నుంచి కూడా అనుకూలంగా రిపోర్ట్ రాగానే వారందరూ కూడా 17,600 వేతనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కమిషనర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల యొక్క పిఎఫ్ విషయంలో కమిషనర్ గారు సానుకూలంగా ఉన్నారు. దాని విషయంలో దాదాపుగా ఒక 5-6 రోజుల లోపల వారి పిఎఫ్ను కూడా పూర్తిగా చెల్లించేందుకు కమిషనర్ గారి వల్ల హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 60 సంవత్సరాలు పైబడ్డ వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మేము కోరడం, దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీరు దానికి ఏ విధంగా నిబంధనలు ఉన్నాయో మీరు ఇట్లా మాకు చూపెట్టయితే తప్పనిసరిగా వాళ్ళను మేము తీసుకుంటామని వారు మాకు మాట ఇచ్చినందుకు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున గౌరవ కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వడం అనేది జరిగింది, ఏదైతే కొంతమంది సంబంధించి ఒక సుమారుగా 120 మంది వరకు కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో ఎలక్ట్రీషియన్లు, అదేవిధంగా వాటర్ సెక్షన్, వివిధ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క పేర్లు ప్రభుత్వం దృష్టిలో లేనందువలన, నివేదికలో లేనందువలన వారికి రేపు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎవరికి కూడా కార్మికులకు అన్యాయం చేయొద్దు, వారి పక్షాన మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారి కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మా యొక్క యూనియన్ గతం నుండి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అనేక పోరాటాల
దిశగా ఒక కార్మికుల పక్షపాతిగా పనిచేస్తూ మరి కార్మికులకు ఏవైతే రావాలో ప్రతి ఒక్క హక్కులను సాధించే దిశగా మరి ఈరోజు మరి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి యూనియన్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మాకు కూడా మరి గతంలో ఉన్న నివేదికను తీసుకొచ్చి ఇచ్చినట్టయితే వారికి నేను అండగా ఉంటానని చెప్పి మరి గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి అదేవిధంగా మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుధమల్ హరికృష్ణ గారికి కూడా మేము మా యూనియన్ తరఫున మా కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ హైదరాబాద్లోని పలు ప్రైవేటు కంపెనీలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్ ఆవరణలో ఆదివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో